IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మనతో పాటుగా ఉన్నారు విశ్వమణి బాబు సార్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రమ గారు. నవి చేసిన ఇంతకు ముందు డబ్బు పాటుగా కానీ అవును, నా బొగ్గులు నొప్పి వచ్చాయి. వస్తుంది డబ్బు కదా, డబ్బు. ఎస్ సార్, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ప్రకృతికి ఎప్పుడు మనం రిలేటెడ్గా ఉండాలి, ప్రకృతికి అనుగుణంగా ఉండాలి, భూదేవి తల్లికి అనుగుణంగా ఉండాలి. భూదేవి తల్లికి ప్రకృతికి మనం అనుగుణంగా ఉంటే మనకి సాధ్యంగానే ఏది ఉండదు, తొందరగా ఏదైనా సాధించవచ్చు అంటారు ఏదైనా. మరి మనం ప్రకృతికి అనుగుణంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రకృతి అనుసంధానం భూతేలు. ఇప్పుడు ఈ సృష్టిలో పెద్ద తల్లి ఏది? భూదేవి తల్లి. ఎంత గలీజ్ చేసినా వచ్చుకుంటున్నది, నువ్వు ఏం చేసినా నేను మస్తున్నది, ప్రతి సృష్టి మొత్తాన్ని మస్తుంది లేదా? ఆ తల్లిని ఎప్పుడైనా గుర్తించారా మీరు? పనికిరాని పనులు చేయమంటే చేస్తారు తల్లి మీద. ఆ తల్లిని కనీసం ఏం తల్లి నాకు అన్ని విధాలుగా హ్యాపీగా చూసుకున్నందుకు నమస్కారం ఎప్పుడైనా పెట్టారా? పెట్టరు. అయ్యా గుర్తిస్తే కదా మీరు. అందుకని మీరు ఇంకటాల నుంచి నిద్ర లేసింది ఫస్ట్ కృతజ్ఞత భావం భూతల్లికి పెట్టాల్సిందే, తప్పదు. ఎదగాలి, సాధించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నిద్ర లేచినారు కదా, మీరు బెడ్ మీద ఉంటారు, షాప్ మీద పడుకుంటారు, ఎక్కడ భూమి మీద కాలు పెట్టేటప్పటికి ఫస్ట్ చేయబడాలి. పెట్టి భూతల్లికి అమ్మా కృతజ్ఞతలు మన కళ్ళకు అద్దుకొని 3 సార్లు థ్యాంక్స్ చెప్పండి. ఆమెకి ఆనందపడతాడు తల్లి. ఇన్నాళ్ళు గుర్తించలేదు కదా నువ్వు, నా బిడ్డ ఎన్నాళ్ళ తర్వాత నన్ను గుర్తించాడు రా అనేసి ఆనందం ఒక వ్యక్తం చేసుకుంటుంది తల్లి. ప్రకృతి అంటే భూతల్లి ఇలా కృతజ్ఞత భావం తెలియజేస్తూ ఉన్నప్పుడు మీకు తెలియని ఒక ఎనర్జీ పుడుతుందండి కొన్నాళ్ళ తర్వాత. మీకు తెలియదు, మీకు అది ఏ ఎనర్జీ అని కూడా ఏం చెప్పలేము దాన్ని. అలా ఉంటుంది ఆ మైండ్ సెట్, అది పుడుతుంది. తర్వాత ప్రకృతి ఉంది కదా, ఇప్పుడు అనవసరంగా విలేజ్ సైడ్ అయితే అనవసరంగా నరికేస్తుంటారు చెట్లు. అవసరం ఉన్నప్పుడే తీయాలి దాన్ని. ఆ చెట్టుని తీయాలంటే కూడా నువ్వు దానికి ఒక 10 చెట్లు కనీసం 1-2 అని నాటాలి, తప్పదు. అనవసరంగా తీయడానికి నీకు హక్కు లేదు. నీ ఇంటి దగ్గర ఉన్నా కూడా తీసేయాలంటే ఒకసారి చెప్పాలి ఆమెకి, అమ్మా నాకు వేరే దారి లేకుండా తీస్తున్నాను, దానికి బదులుగా నేను ఆల్రెడీ చెట్లు పలానా దగ్గర నాటేస్తాను కూడా చెప్పు. ఆమె దగ్గర సారీ చెప్పుకో. సారీ చెప్పుకున్నావు అంటే ఆనందపడుతుంది ఆ తల్లి కూడా. పర్వాలేదు వేరే దారి లేక తెస్తున్నాడు, దానికి ముందుగానే మనల్ని వేరే చోట్ల కూడా ఒక దగ్గర పెట్టేశాడు కదా. ఎక్కడో నీకు స్థలం అన్న చోట్ల, నీ స్థలమైన అసలు రోడ్డు పక్కన ఎవరైనా పెట్టచ్చు, నువ్వు పెట్టాలని రూల్ లేదు. రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంటే ఎవరైనా చెట్లు పెట్టి పెంచవచ్చు. పెడితే అందరికీ అది, నీకు కాదు ప్రతి మానవుడికి ఉపయోగపడుతుంది. అలా పెట్టండి. అంటే ఈ చెట్టుని తీయాలనుకున్న వాళ్ళు ఒక 2-3 చెట్లైనా నాటండి, వీలైతే ఎన్నైనా నాటండి, ఎంత లిమిట్ లేదు, నాటండి. కనీసం 1 చెట్టు అయినా నాటాలయ్యా, తప్పదండి. అలా చేయండి. మీరు ఏం చేస్తారంటే మీకు నిరాశ, బాధలు, కష్టాలు ఎప్పుడైనా తోచినప్పుడు ఎక్కడైనా మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంటిలో కాంపౌండ్ లోపల కానీ చెట్లు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చోండి, గమ్మని కూర్చునేసి ఆమెకు ఒక థ్యాంక్స్ చెప్పేసి కూర్చునేసి మీకు బాధలు ఏదేవి ఉన్నాయి అవన్నీ పోయినట్టు ఊహించండి. ఊరికి అక్కడ నోట్లో రిలీజ్ చేయండి. అక్కడ మాటలు అంటే బాధలన్నీ పోయినాయి, నాకు ఇలా వచ్చినాయి, ఇలా జరుగుతున్నాయి, ఇలా ఉంది, నా జీవితం అద్భుతంగా ఉంది అన్నట్టు ఊరికి పలికించుకో, నమ్మించుకో. ఆ థాట్స్ రిలీజ్ చేయి. అక్కడ పోయిందే థ్యాంక్స్ చెప్పమన్నాను. ప్రకృతి పట్ల అనుసంధానం ఏర్పడిపోతావు. థ్యాంక్స్ చెప్పినది ఆనందపడుతుంది. ప్రకృతి అయితే ఆనందపడిపోతే చాలా నీడ ఇచ్చింది కదా, చెట్టు కింద కూర్చున్నావు కదా, ఇలా నువ్వు పనుకో. నీ థాట్స్ అంతా బలంగా రిలీజ్ చేసుకునేసి నీకు తోచినప్పుడంతా ఇప్పుడు ఖాళీగా ఉన్న అప్పుడప్పుడు పడుకోవాలంటే కూడా ఆడ ఇప్పుడు విలేజ్ సైడ్ అయితే నేనైతే పక్కన నా ఇంటికాడ అప్పుడు పెద్ద చెట్లు ఉన్నాయి, తీసేసినాంలే. ఇప్పుడు టెంకాయ చెట్లు ఉన్నాయి పక్కన, ఆడ మంచం వేసుకొని కూడా పడుకుంటాను అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు, నాకు టైం దొరికితే. ఆ ఆనందమే వేరే. ఆ ప్రకృతి నీటిలో పడుకుంటే అది ఆ యొక్క ఎనర్జీ వేరే అండి. అలా పడుకుంటాం. కాబట్టి అలా కూర్చొని చేయండి, చెప్పండి. మీ ఇంటి దగ్గర ఏ ఊరు ప్రతి ఇంటికాడ కనీసం ఒక 2-3 చెట్లైనా నాటుకోండి, కనీసం 1 చెట్టు అయినా నాటుకోండి. స్థలమే లేదు సిటీలో అన్న వాళ్ళు కుండీలు ఉన్నాయి కదా, పెట్టి ఎక్కడైనా పెంచు, బాల్కనీలో పెంచుకొచ్చి ఎక్కడైనా పెట్టండి. ఊరికి 2 నీళ్ళు పోయండి. అప్పుడప్పుడు మాట్లాడి చూడదు అంత కూర్చొని. నువ్వు పెరిగే కొద్దీ నేను కూడా పెరుగుతాను, నాకు ఆనందంగా ఉంది, నా జీవితం హ్యాపీగా ఉన్నాను అమ్మా అనేసి ఒక థ్యాంక్స్ చెప్తా ఉంటాయి. డైలీ నీళ్ళు పోసి చూడు, మాట్లాడి చూడు. అనుసంధానం నీకు తెలియకుండానే ప్రకృతితో అనుసంధానం ఏర్పడిపోతుంది, నీ మైండ్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేస్తుంది. ప్రకృతికి థాట్స్ రిలీజ్ అయిపోయిందంటే ఈ గాలిలోనే కలిసేది ప్రతి థాట్స్. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కడైనా పనికిరాని స్మెల్ ఒకటి రిలీజ్ అయిందంటే అది గాలి కలిసి ఎక్కడికంతా వస్తుంది, చూసినారా? వస్తుందే లేదా? చూడు, దీనికంతా కారణం ఎవరు? ప్రకృతే. ఆ చెట్టు గాలి వల్లే, ఆ గాలి రిలీజ్ అవుతుంది. నువ్వు చెప్పేది ప్రతిదీ రిలీజ్ అవుతుంది. అనుసంధానం, ప్రతి దాని పట్ల అనుసంధానం, పంచభూతాల కలయిక కూడా నీకు తోడ్పడుతుంది. ఇప్పుడు చెట్లు చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా చాలా తప్పులు చేశాను అప్పుడు. ఇప్పుడు చెట్లు తీయాలంటేనే అసలు దాని దగ్గర పోవాలంటేనే భయం వేస్తుంది నాకు. అంటే తీసే పని లేదు నా జీవితంలో. ఎవరితోనే చెప్పి దాన్ని తొలగించాలన్నా కూడా ఫస్ట్ దానికి ఏమేమి చేయాలో దాన్ని అంతా చేసుకుని వస్తాను. అంటే నాకు ఆ బాధ అనిపిస్తుంది.
నా క్లాస్కి వచ్చిన ఒక అతను అన్నాడు, వాళ్ళ ఇంటి ముందర నిద్ర లేసింది ఒక చెట్టు కనిపిస్తుందంట, వాళ్ళు కొన్ని కారణాల వల్ల తీసిపోతున్నారంట. ఆయన అన్నాడు నాకు ఫోన్ చేసి, నాకు బాధ ఏడుపు వస్తున్నారు సార్ వాళ్ళు ఆ మాట మాట్లాడుతుంటే అన్నాడు. ఏం చేయాలనుకున్నాను? తెలియదు సార్, మిమ్మల్ని సలహా ధ్యానంలో కూర్చొని 3 రోజులు అడిగేసిన ధ్యానంలో దాని గురించి ధ్యానం చేయ తర్వాత నాకు చెప్పాను. సార్ ఆ స్థలం కొనమంటున్నారు సార్ నా మైండ్ అన్నాను. కొనిపారాను. ఎందుకు కొంటున్నావు అన్నాను. ఆ చెట్టు కోసమే కొంటున్నాను సార్ అన్నాను. కొని వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఇస్తారు సార్. నువ్వు వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఇస్తారన్నాను నేను. ఎందుకంటే నువ్వు కొనాలనుకున్నావు కాబట్టి వాళ్ళు ఇస్తారు. నువ్వు కొనాలని బలంగా సంకల్పం చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు. కొనేసి ఏం చేస్తామంటే ఆ చెట్టు వరకు అక్కడ వదిలేస్తాను, మిగతాంతా వేరే దానికి ఉపయోగించుకుంటాను. అలా ఉంటుందండి ప్రకృతి అనుసంధానం ఏర్పడితే. అందుకే నా క్లాసులను చూడండి, ఫీడ్బ్యాక్లు చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రకృతి అనుసంధానం వాళ్ళు ఎంతమంది ఏం చెప్తున్నారు, ఒక వ్యవసాయదారుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళ మాటలు ఏమన్నా నేను చెప్పడం కన్నా వాళ్ళ మాటలు ఉంటేనే మీకు ఒక ఆనందం ఏర్పడుతుంది. కాబట్టి ఇలా ప్రకృతితో భూదేవితో అనుసంధానంగా ఏర్పడితే పంచభూతాల కలయిక నీకు తోడ్పడడానికి సిద్ధం చేసుకుంటుంది. అన్ని నీ థాట్స్ ప్రతిదీ ప్రకృతిలోనే కలిసేది. నువ్వు ఏది చెప్తే అప్పుడు అనమంటే కూడా అంటుంది. అవకాశాలు బోలెడు వస్తాయి నీ ముందరకని అర్థం. బోలెడు అవకాశాలు ఏర్పడతాయి. నీకు ఏది అనుకున్నా పనిలో అయిపోతుంది, సాధించబడతావు. అంటే మైండ్ ఆటోమేటిక్ పాజిటివ్కి వస్తుంది అని అర్థం. ఈ కలయిక ఏర్పడడం వల్ల మైండ్ ఆటోమేటిక్ నీకు నెగిటివ్ థాట్స్ పోతుంది, ఇంకా పాజిటివ్కి వచ్చేస్తుంది. పాజిటివ్కి వచ్చే కొద్ది ఏమవుతుంది, 7 చక్రాలు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయింది ఏమవుతుంది, విశ్వశక్తిలో కనెక్ట్ అయిపోతుంది. అయిపోయింది, సింపుల్. చాలా ఉన్నాయండి దీంట్లో. అనంతం ఈ సబ్జెక్ట్ వచ్చి ఇంతని లిమిట్ లేదు. ఆ అనంతం విశ్వశక్తిలో అనంతం ఎంతైనా ఉంది చెప్పొచ్చు. కాబట్టి అప్పుడు విశ్వశక్తిలో కనెక్ట్ అయిపోతుంది. చూడు ఎక్కడికి పోయి ఎక్కడ తిరుక్కొని వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. వీలైనంత వరకు ఒక చెట్టును పెంచిపోయావు, ఏం పోయే కాలం ఉండదు. మనం పుట్టిన దానికి ఒక చెట్టును పెంచి వదిలేసి చూడు భూమి పైన ఎక్కడైనా. అది ఎన్న తరతర వృక్షంలో కల్లా పెద్ద వృక్షం మర్రి వృక్షం అన్నాను, మర్రి చెట్టు అన్నాను. ఆ చెట్టు సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా జీవిస్తుంటుంది. నువ్వు పోయినా మీ తరాలు పోయినా కూడా ఉంటుంది. పెట్టి చూడు, నీ పేరు బరుగుతూ ఉంటుంది. ప్రకృతి అనుసంధానం అయి చూడు, నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుంది. నేను అనుసంధానమైనాను, నాకు మారింది. నేను చెప్తున్నాను, చేసిన వాళ్ళకి మారుతున్నది. మీరు చేయండి, మీకు మారుతుంది. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను భూతల్లి ప్రకృతి పట్ల అనుసంధానం ఏర్పరచుకొని నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నందుకు డబ్బులకి, విశ్వానికి, ప్రకృతికి, భూతల్లికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.